హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి పోపు చూద్దాం. ముందుగా అయితే ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసినాం. నూనె వేడిగానే ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. అయితే పొట్లకాయ ముక్కలన్నీ చేతితోటి పిండాలి, వాటర్ అంతా పోయేటట్టు. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా ఆ ప్యాన్లో వేసి 2 నిమిషాలు వేయించాలి. నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టుగా తయారవుతాయి. ఇక ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. పెరుగులో కూడా ఉప్పు వేసినాం, ఇంట్లో కూడా వేయాలి. మిరప్పొడి అనేది మీ చాయిస్, ఎందుకంటే ఎండుమిర్చి చేయడం వల్ల కూడా కారం వస్తుంది. తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ ఉంది కాబట్టి ఘాటు కూడా ఉంటుంది. అయితే వెల్లుల్లిపాయల పేస్టు కొద్దిగా మనం ఈ ప్యాన్లో కూడా వేయాలి, కొద్దిగా ఆల్రెడీ పెరుగులో కలిపినాం. ఇక 2 సార్లు కలిపితే ఇంకా బాగుంటుంది. అయితే ఈ పోపులు వేయడం వల్ల మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇక కొద్దిగా ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలిపి స్టవ్ బంద్ చేసి వెల్లుల్లిపాయల పేస్టు ఇలా కలిపి పెరుగులో కలుపుకోవాలి. అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి సిద్ధం. వినాయక చవితి స్పెషల్.